ఒకసారి సభ్యులు అదే కదా ఇప్పుడు ఏం చెప్తారు? సంపని నేను సభ్యుని అవినాశ్ రెడ్డి కొట్టేస్తారా, సంపని నారాయణ కొట్టేస్తారా? మా భూపేసి కొన్ని మీటింగ్లు తిన్నాడు. మీ చిన్న మీరు సంపుకున్నారు, మా చిన్న మీకు ఏం చేశారు? ఏమవుతున్నారు? బాగండి అవినాశ్ రెడ్డికి వివేకానంద రెడ్డి చిన్న పెద్దలాగా అంటారు. ఈ చిన్న మిత్రులకు మీరు సంపుకున్నారు. మీ వ్యాపారాల్లో, మీ రాజకీయాల్లో మా శరీరంలో చెప్తాను ఇవ్వకుండా నా సీట్ కోసం మా చిన్న సంపుకున్నారు. మీరు సంపుకున్నారు, మీ గోళ్ళు మీరు కోసుకున్నారు, మీరు తిన్నారని మీ బ్రిడ్జ్లో తినాలి కోడి కూడా ఉండేది, మీ కడుపులో తినాలి కోడి కూడా ఉండేది, మీ దిగులో తినాలి కోడి ఉండేది. నాకు వాడు మాసిగానికి తెచ్చుకున్నారు. ఎందుకంటే గెలిచారు, వాళ్ళకి పదవి కావాలా, డబ్బు కావాలా, పదవి కావాలా, కనికరం లేదు, కనికరం లేదు. జగన్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు జగన్ సార్ అతనికి సార్ అన్నట్టు ఏమంటే నువ్వు చూసిన జగన్ ఎందుకంటే కాదు. చాలా మంది జగన్ గొప్పలో వచ్చేది ఏంటి నువ్వు జగన్ అంటావు సార్ అనేది ఆయన కోర్టు మన ఇప్పుడు కమలాపురం క్యారెక్ట్ ఉత్తర సార్ నా దగ్గర చెప్పా నేను సార్ కట్టేవాడు కాదు, నేను చూసేది సార్ అంట అంత జీవన కాదు. ఇది మడిగేసి నేను వివేకానంద రెడ్డి చెప్పిన మాట ఒకసారి నేను పార్టీ మారేటప్పుడు ఆదరణ ఎంత భవిష్యత్తుగా నీ అంత భవిష్యత్తు మీరు వెళ్ళాను. నేను చెప్పిన నేను మంచిగా ఉండి మీ జగన్ పద్ధతి నేను మంచిగా ఉండి ఆ జగన్ జగన్ ఉండి లేకపోతే ఇన్ని అప్పులు లేడు, ఇన్ని తప్పులు లేడు, ఇన్ని అబద్ధాలు చెప్పడు, ఇన్ని అరాచకాలు లేడు, ఇన్ని అన్యాయం లేడు. రాష్ట్ర పాల్గొంది బలపడతాడు సారాయి సారనే ఇష్టమే వాళ్ళ మోక్షం పెట్టి ఎక్కడ ఇంటి పెట్టకపోయి ఎక్కడ విధంగా ఓటు కాదు 25 లక్షలు ఇంటిస్తే 25 లక్షలు ఇంటిస్తే కట్టకపోయి ఆ ఊరు పెట్టి కట్టకపోయి అది ఫిల్ట్ ఆ కట్టే పెట్టడానికి ఆ ఫిల్ట్ హౌస్ పూర్తి చేయకపోయి కాకపోతే పిలిస్తే సగం మేరకు సగం నీకంటే ఆ నీళ్ళను పట్టించుకోవాలి, ఆ పోరాటాలను పట్టించుకోవాలి, అమరావతిని పట్టించుకోవాలి, కొన్ని పెన్షన్లు పొందకుండా, కొన్ని రేషన్ కార్డు పొందలే, ఇన్స్టిట్యూషన్ చేయాల్సిన విద్యాలయాలు ఇచ్చిన డబ్బులు ఫీజులు రీఎంబర్స్మెంట్ చేయకపోయి, హాస్పిటల్కి చేయాల్సిన డబ్బులు చేయకపోయి, రోడ్లు పట్టించుకోకపోయి, సిమెంట్ రోడ్లు పట్టించుకోకపోయి, కరెంటు రేటు పెంచింది, తర్వాత ఇంటి పన్ను వేసింది, ఆస్తి పన్ను పెంచింది, చెత్త పన్ను వేసింది, డీజిల్ పెంచింది, ఆర్టీసీ పెంచింది. ఎన్ని చేశాను కదా ఆ చేసింటేనే అది ఓటు చేసిన ఓటేస్తారా, మంచి చేసేవాళ్ళు ఓటేస్తారా? నాకు మంచిగా ఉంటే కదా వారంటే చెప్పాను నేను రోజు పోను మా జోలికి వచ్చేకుంటున్నాను. నేను అంత సౌండ్ చెప్పాను మాకు జాలి ఎక్కుంది, మేము జోలే పట్టాను అంటే అనుకోం, మాకు జాలి ఎక్కుంది జోలే పట్టాను. నేను ఎవరు జోలికి పోను, మా జోలికి వచ్చే అడ్డంగా అమ్మకంలో అడ్డంగా అనుకున్నాను అనేది మేము జరిగేది చూపించాం కదా, మళ్ళీ చూపించాలంటే మనం చూద్దాం. ఏంటి ఎక్కడ పోతుంది మంచి చెప్పని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు జోలికి వస్తే ఊరుకుపోతుంది. యేసుక్రీస్తు ఇది కూడా నేను క్రిస్టియాని కూడా చెప్పాలి. క్రిస్టియాని ఆయన ప్రేమ కోసం చచ్చిపోయాడు, ఆ తర్వాత 3 రోజులు మళ్ళీ బతికాడు. ఆయన ప్రేమను బతికించాడు, ఆయన శరీరాన్ని బతికించాడు. అటువంటి క్రిస్టియాని కాదు అపారంగా దేవుడిని క్రిస్టియాని అంటే నాకు ఇబ్బంది ఆఫీసర్లు మన దగ్గర డిఎస్పీ కాబట్టి మనమే ఈ దళితుల కోసం తక్కువగా ఎన్నికగా రిజైన్ చేశాడు. ఆ ఇబ్బంది ఉన్నాడు. అలాంటి అలా అంటే మొదటి పునశ్చరణి అందరినీ కాపాడేవాడే కాబట్టి మత సామరస్యాలు కూడా కాపాడు పార్టీ. నేను మన ముస్లిం పెద్దలు కలిపితే వాళ్ళు చెప్తాను, మీరు వ్యక్తిగతంగా వచ్చేది పని చేసేవాళ్ళు. అక్కడ గుజరాత్ వస్తే అక్కడ గుజరాత్లో బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా నిధులు దొరుకుతారంటే ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ అపారంగా నిధులిస్తారు. కానీ ఇక్కడ దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ అంతా కబ్జా చేశాడు కదా. ఎక్కడన్నా మసీదులకో చర్చిలకో ఏమన్నా మేలు చేశారు, దేవాలయాలనే మేలు చేశారు. అంతా సరే హోల్సేల్
పద్మనాభ స్వామికి ఒక నెల ఉంటే ఈ పద్మనాభ స్వామికి ఈ జగన్నాథ స్వామికి ఎన్ని నెలలు ఉన్నాయో ఎన్ని నెలలు ఉన్నాయో ఎవరు తెచ్చారో ఒకటి మాత్రం తెలుసు. అంత భారతీయ తెలుసు. ఆ భారతీయ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ. ఎందుకు పేపర్లు తెలియదు ఈ పొద్దున్న ఆయన పిల్లలు ఆమె చెప్తారంట భారతీయ